రేపు శనివారం చాలా మంచి రోజు. కర్పూరంతో ఇలా చేస్తే చాలండి, మీ కోరికలన్నీ తీరిపోయి మీరు కుబేరులాగా మారిపోతారు. అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితం కూడా మారుతుందన్నమాట. అయితే రేపు శనివారం కదా, శనివారం రోజున ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న నియమాలను పాటించుకుంటూ కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా, వాటితో పరిహారం చేస్తే చాలండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అయితే శనివారం అనగానే మనం ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం కదా. అయితే ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఎవరికైతే అధికంగా శని బాధలు ఉంటాయో అలాంటి వాళ్ళు ఏంటంటే స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి అది నీళ్లలో కలుపుకొని స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో పాటు తులసి దళాలను ఏంటంటే కనుక చక్కగా అలంకరించేసి దీపారాధన చేయండి. రేపు శనివారం రోజు పిండి దీపం పెడితే చాలా మంచిదండి. పిండి దీపం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. పిండి దీపం చేసిన తర్వాత మీరు బెల్లం ముక్కలు నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా దీపారాధన చేసిన అనంతరం ఏంటంటే మీరండి అంటే ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కదా, అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 2 కర్పూర బిళ్ళలు తీసుకోండి. అంటే మనం హారతి ఇస్తాం కదా, ఆ కర్పూర బిళ్ళల్ని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఆ కర్పూర బిళ్ళల్ని ఏంటంటే చేతిలో పట్టుకోండి. ఎటువంటి కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక కోరుకోండి. అంటే ఈ కోరిక తీరట్లేదు, ఈ కోరిక తీరాలి, ఎలాగైనా సరే ఈ కోరిక తీరిపోతే బాగుండు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక కోరిక చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఈ 2 కర్పూర బిళ్ళలు తీసుకొని చేతిలో పట్టుకొని అనంతరం తల చుట్టూతో 3 సార్లు తిప్పి మళ్ళీ ఇంకొకసారి కోరిక చెప్పేసి ఆ కర్పూర బిళ్ళల్ని కాల్చేస్తే చాలండి, తప్పకుండా కోరిక తీరుతుంది, కుబేరులాగా మారుతారు, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితంలో ఉండే కోరికలు ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా తీరటానికి అవకాశం ఉంటుంది. దైవానుగ్రహం కూడా కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఎవరికైతే అధికంగా కోరికలు ఉన్నాయి, తీరట్లేదు అనుకుంటారో అలాంటి వాళ్ళు శనివారం పూట ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ చేసుకుంటారు మీరు పరిహారం అన్నమాట అండి.